పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ 2026 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 28 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఆర్సీబీ హైదరాబాద్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనున్నట్లుగా తెలుస్తోంది. మొదటి 20 మ్యాచ్లకే షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇక షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. మరి ఎప్పుడు ఏ టీం బరిలోకి దిగనుంది, ఎవరెవరు ఆడనున్నారు, మొత్తం కూడా ఈ మ్యాచ్ డీటెయిల్స్, జరగబోయేటువంటి మ్యాచ్ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్, బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి షెడ్యూల్ మీద? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్ వచ్చేసరికి మొత్తం కూడా ఐపీఎల్ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ స్టార్ట్లో అన్ని మ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఐపీఎల్కి సంబంధించినటువంటి మ్యాచ్లు. సో ఎప్పుడెప్పుడు సాయంత్రం కాగానే ఎప్పుడెప్పుడు టీవీల ముందు అతుక్కపోదామా, మన ఏదైతే రిఫర్ చేస్తారో ముఖ్యంగా అన్ని టీంలకు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ టీం సంబంధించి ఇండియా మొత్తంలో కూడా ప్రేక్షకులు ఒక్కొక్క టీంకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే రాష్ట్రాలకి అతీతంగా ప్లేయర్స్కి అభిమానాలు ఉంటారు కాబట్టి అభిమానంతో కూడా అందరూ కూడా దేశమంతా కూడా అన్ని టీంలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ, కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు తలా ఫ్యాన్స్ కావచ్చు, అటు సంజు శాంసన్ ఫ్యాన్స్ కావచ్చు, రోహిత్ శర్మ, రోకో ఫ్యాన్స్ కావచ్చు, అట్లా అందరూ కూడా మొత్తం ఎవరెవరి ఫ్యాన్స్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటు టీమ్స్కు కూడా మరి ఫ్యాన్స్ ఉంటారు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ బెంగళూరు, ఆర్సీబీ మొదటి మ్యాచ్ జరగబోతుంది. మార్చ్ 28న ఈ మ్యాచ్ జరగబోతోంది. సో మొదటి మ్యాచ్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జరగబోతోంది. ముఖ్యంగా మరి ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఫస్ట్ విడత మొత్తం కూడా దాదాపు 20 మ్యాచ్లు ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకు ఈ 20 మ్యాచ్లు మరి షెడ్యూల్ విడుదల చేశారంటే, ముఖ్యంగా దేశంలో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరి తొలి విడత కూడా ఏదైతే ఈ షెడ్యూల్ని కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొదటి విడతలో బెంగళూరు, అలాగే ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్తో సహా మొత్తం 10 వేదికల్లో కూడా ఈ మ్యాచ్లన్నీ జరగనున్నాయి. దాదాపు 20 మ్యాచ్లు కూడా జరిగే పరిస్థితి అయితే కనబడుతోంది. మార్చి 28న ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంటుంది. దాని తర్వాత మార్చి 29న ముంబై ఇండియన్స్ కేకేఆర్ ఉండబోతుంది. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సిఎస్కే తలా. దాని తర్వాత మార్చి 31న పంజాబ్ వర్సెస్ గుజరాత్ ఉండబోతుంది. ఏప్రిల్ 1న ఎల్ఎస్డి గుజరాత్ సంబంధించినటువంటి మ్యాచ్ ఉంటుంది ఢిల్లీతో. సో మొత్తం కూడా ఇట్లా షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. చూద్దాం, ముఖ్యంగా ప్లేయర్స్కి సంబంధించినటువంటి కీలక ఆటగాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ అభిమాన ప్లేయర్స్ అంతా కూడా మరి మెరుపులు మెరిపించనున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ అంటే మామూలుగా ఉండదు. ప్రతిసారి కూడా మనం హడావిడి చూస్తూ ఉంటాం. ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఆ మ్యాచ్ కోసం రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక సమ్మర్లో కూడా మొత్తం కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఈసారి అంటే దీంట్లో ఉన్నటువంటి కీలకమైన ప్లేయర్స్ కానీ ఎవరికి మంచి హైప్ ఉంది, ఎవరి ఆట కోసం ఎక్కువగా ఎదురు చూసే అవకాశం ఉంటుంది ఏంటి? డెఫినెట్గా ముఖ్యంగా ప్లేయర్స్ అటు అందరూ మొత్తం ఇటు ఎస్ఆర్హెచ్ నుంచి ముఖ్యంగా చాలామంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్లకు గతంలో మనం గత సీజన్లో చూసాం, కాటేరమ్మ కొడుకు అని చెప్పి పేర్లు పెట్టడం కావచ్చు, ఇట్లా రకరకాల పేర్లు పెట్టి ఇండియా మొత్తంలో కూడా రకరకాల పేర్లతో మరి వేరే ప్లేయర్స్, ఫారెన్ ప్లేయర్స్ని కూడా పిలుస్తూ ఉంటారు. గతంలో కేన్ మామా అని ఇట్లా అంటే డిఫరెంట్గా పేర్లు పెట్టుకొని కూడా వాళ్ళ అభిమానాన్ని అయితే చాటుతున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఐపీఎల్కి సంబంధించి వేలంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి రిషబ్ పంత్కు మరి 27 కోట్లతో కూడా ఎల్ఎస్జి లక్నో సూపర్ జైంట్స్ అయితే తీసుకున్నారు. సో మొదటి కీలక ప్లేయర్గా, ఎందుకంటే రిషబ్ పంత్ ఆయన కొట్టేటువంటి సిక్స్లు కావచ్చు, ఆట తీరు కావచ్చు, ఐపీఎల్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే మామూలు మ్యాచ్లతో పోలిస్తే ఐపీఎల్ ఆట అందరికీ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇండియా వర్సెస్ వేరే దేశంతో మరి మ్యాచ్లు ఆడితే అంతగా ఉండదు, కానీ ఐపీఎల్ వచ్చేసరికి ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి, ఒక రకమైనటువంటి ఆట తీరు ఉంటుంది, ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మ్యాచ్ ఎటువైపు పోతుందా అనేది కూడా ఒక సందిగ్ధంలో ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ బాల్ వరకు కూడా ఐపీఎల్లో ఆ ఉత్కంఠ అనేది ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు మ్యాచ్లు కొన్ని మనకి 2020 మ్యాచ్లు కనుక చూస్తే 1 సైడెడ్ మ్యాచ్లు అయిపోతే ఒక 10-15 ఓవర్లు అయిపోగానే
ఆ మ్యాచ్ ఇది ఈ టీం గెలుస్తుంది లేదంటే ఆ టీం గెలుస్తుంది అనేది ఒక అంచనాకు వస్తుంది. కానీ ఐపీఎల్లో అలా ఉండదు. ఐపీఎల్లో ఎప్పుడు ఎవరు ఎలా విజృంభిస్తారో తెలీదు, ఎప్పుడు ఎవరు వికెట్లు తీస్తారో తెలీదు. సో ఇట్లా ఈ రకంగా మ్యాచ్లన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఐపీఎల్ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూస్తారంటే బాల్కి ఉత్కంఠ ఉంటుంది, బాల్కి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ అయిపోయేదాకా టీవీ ముందు నుంచి కదలని పరిస్థితి అయితే ఉంటుంది. కీలక ఆటగాళ్ళు, ముఖ్యంగా కీలక ఆటగాళ్ళ విషయానికి వస్తే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విరాట్ కోహ్లీ, పిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ ముఖ్యంగా వీళ్ళు కీలకంగా ఉన్నారు. రజిత్ పటిదార్ కెప్టెన్, దాంతోపాటు సన్ రైజర్స్లో ఇషాన్ కిషన్ కీలక ప్లేయర్, అభిషేక్ శర్మ మరి మొన్న మ్యాచ్లో కూడా 50 కొట్టి అదరగొట్టిన పరిస్థితి ఉంది. చూడాలి ఐపీఎల్లో మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. క్లాసెన్ ఉన్నాడు, క్లాసెన్ మామ అంటారు. సో మరి ఇట్లా మొత్తం ముంబై ఇండియన్స్కి సంబంధించి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, మిస్టర్ 360 క్వింటమ్ డికాక్, చెన్నైలో ఎంఎస్ ధోని, సంజు శాంసన్, ముఖ్యంగా కార్తిక్ శర్మ, అటు గుజరాత్కి సంబంధించి శుభం గిల్, రషీద్ ఖాన్ గుజరాత్లో కీలక ప్లేయరు. రషీద్ ఖాన్ ఐపీఎల్లో ముఖ్యంగా అంటే దేశవాళీ క్రికెట్ కంటే కూడా ఐపీఎల్లో కొంత రషీద్ ఖాన్ డిఫరెంట్ బౌలింగ్ శైలి ఉంటుంది. రషీద్ తనదైన శైలిలో బౌలింగ్ చేసి కీలక వికెట్లను తీస్తూ ఉంటున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇట్లా కీలక ప్లేయర్లు అందరూ కూడా ఉండబోతున్నారు. కెమెరాన్ గ్రీన్ కావచ్చు, ఇట్లా మొత్తం అందరు ప్లేయర్స్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా. ఇక ఈసారి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సతీష్, మనం గత మ్యాచ్లతో కనుక కంపేర్ చేసుకుంటే? డెఫినెట్గా ప్రతి ఐపీఎల్ కూడా ఒక ఉత్కంఠగా సాగుతుంటుంది. ఒక సీజన్ కంటే ఎక్కువగా ఒక సీజన్ ఉండబోతుంది. ఈ ఐపీఎల్ కూడా మరి అట్లే ఉండబోతుంది. చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అంటే కీలక ప్లేయర్లు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్తో ఉన్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ మరి సన్ రైజర్స్కి సంబంధించి ఎట్లా ఆడబోతున్నాడు, మనకు సంబంధించి మరి ఇషాన్ కిషన్ ఉన్నాడు, అలాగే అభిషేక్ శర్మ ఉన్నాడు. దాంతోపాటు అటు వేరే దాంట్లో కూడా వైభవ్ సూర్యవంశీ కూడా ఆడబోతున్నాడు. మంచి ఫామ్లో ఉన్నాడు వైభవ్ సూర్యవంశీ. సో ఇప్పటికే T20కి గుడ్ బై చెప్పినటువంటి చాలామంది ప్లేయర్స్ ఇక్కడ కనబడతారు ప్రేక్షకులకి, ఇటు క్రికెట్ అభిమానులకు, వాళ్ళ ప్లేయర్స్ అభిమానులకు కూడా. కోహ్లీ కావచ్చు, అలాగే రోహిత్ కావచ్చు, ధోని కావచ్చు, జడేజా కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఐపీఎల్లో చూసే అవకాశం ఉంటుంది. ఇట్లా కొంతమంది ఏదైతే ఈ T20కి గుడ్ బై చెప్పిన వాళ్ళు ఇక్కడ ఐపీఎల్లో కనబడతారు. కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి కూడా ఈ సీజన్ అనేది 28 ఈ నెల 28న స్టార్ట్ అవబోతుంది. సో మరి ఇప్పటికే అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎండాకాలంలో మరి సాయంత్రం అయిందంటే ఆ వేడితో పాటు ఈ వేడి కూడా మళ్ళీ రగులుతుందని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈసారి ఎట్లాంటి పరిణామాలు చూసుకుంటాయి ఏంటి. సో ఎన్ని సూపర్ ఓవర్లు అవుతాయి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రేణు రైట్, స్టే విత్ us సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటా. ఇక ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. ఎక్కడికక్కడ కూడా ఐపీఎల్ ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. క్రికెట్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ ఐపీఎల్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ అంటే ఒక పండగ సీజనే.